అందరు ఇక్కడ జీవితాలు పెట్టేశారు. సుకుమార్ గారు ఆయన ప్రైమ్ 5 years ఆఫ్ హిస్ లైఫ్ మేమందరం ఆల్ కెన్ సే దట్ వీ ఆల్ హ్యావ్ డివోటెడ్ అవర్ సెల్ఫ్ టు గివ్ యూ ద బెస్ట్ ప్రోడక్ట్, టు గివ్ యూ ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్. ఇవాళ ఈ సినిమాకి ఎంత గ్రావిటీ వచ్చిందంటే అది కేవలం మా సిన్సియరిటీ మీ మనసులకు తగిలి మీరు మమ్మల్ని ఆశీర్వదించారని మేము ఫీల్ అవుతున్నాం. అండ్ దిస్ ఇస్ నాట్ పాసిబుల్ వితౌట్ దిస్ మ్యాన్ కాల్డ్ సుకుమార్ గారు. ఆయన లేకపోతే నేను లేను. ఆయన అనుకుంటున్నాడు నేను ఇది సినిమా బన్నీ చేశాను, అసలు ఆయన ఆర్య సినిమా లేకపోతే నేను అసలు లేను, ఈ స్టేజ్ లేదు, జనం లేదు, ఏమీ లేదు. సో ఇట్ ఈస్ ఆల్ హిమ్. అండ్ ఈ సినిమా నేను ఎప్పుడు ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా ఎప్పుడు నా కోసం మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఈ సినిమా 3 years పనిచేసినా కూడా నాకు ఒకటే ఫీలింగ్, ఈ సినిమా నా కోసం ఎప్పుడు ఆడాలని నేను అనుకోలేదు. ఈ సినిమా ఆడాలని నేను 3 సార్లు అనుకున్నా. ఒక్కసారి ఫస్ట్ టైం కాదు, ఒకసారి ఇప్పుడంటే మేము సినిమా షూటింగ్ చేసే ఈ హడావుడి మధ్యలో సుకుమార్ గారు ఒకరోజు చాలా అంటే ఎంత కష్టం అంటే వెనక నరకం అనిపిస్తున్నారంటే ఇంకా సీన్ రావట్లేదు, తగ్గట్లేదు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, ఇన్ని మధ్యలో ఆయన బ్రేక్ డౌన్ అయిపోయారు. అప్పుడు నేను అనుకున్నా, ఈ సినిమా ఈయన కష్టం కోసమైనా ఆడాలిరా బాబో. నేను ఇప్పుడు ఏ సినిమా ఆడాలని అలా కోరుకోను. నేను ఐ ఓన్లీ థింక్ ఆఫ్ గివ్ ఎనర్జీ. మనం ఏం ఇస్తున్నాం వాళ్ళు ఏం చూస్తారని అనుకున్నాం కాబట్టి నేను నిజంగా అలా కోరుకుందంటే ఓన్లీ సుకుమార్ గారి కోసం కోరుకున్నా, ఈ సినిమా ఇలా ఆడాలని. ఆ తర్వాత ఇంకొకసారి కోరుకున్నాను, 3 సార్లు కోరుకున్నాను. ఫస్ట్ సుకుమార్ గారు అప్పుడు కోరుకున్నాను. ఆ తర్వాత ఈ సినిమా లాస్ట్ డే షూటింగ్ అయిపోయినప్పుడు అందరి ఫేసులు చూస్తున్నా, మా కెమెరామెన్ మా అందరి ఫేసులు చూస్తుంటే అందరూ ఈ సినిమాకి దాదాపు 3 years ఆఫ్ దర్ లైఫ్ వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. వీళ్ళందరూ ఈ 3-4 years లైఫ్ మీనింగ్లెస్ అయిపోద్ది ఒక సినిమా కానీ రన్ అవ్వకపోతే. వీళ్ళందరూ ఈ సినిమా బాగా ఆడి వీళ్ళందరూ ఇది ఒక మెమరబుల్ ఫిల్మ్ గా ఉండిపోవాలి వీళ్ళ లైఫ్ లో అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఐ వాంట్ టు మేక్ దిస్ ఫిలిం హిట్ ఫర్ ఆల్ ద పీపుల్ హు హావ్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ మై హార్ట్ఫుల్ థ్యాంక్